ఇప్పుడు కీస్ ఇంట్లో ఉంటాయి, మనము పక్క రూమ్లో ఉంటాము, సో కీస్ తెచ్చడం నేర్పించాలా అని అన్నారనుకోండి, మీరు పప్పీకి మీ డాగ్కి క్లియర్గా మీరు కీస్ ఎక్కడ పెడతారో వాడికి అర్థమయ్యేలాగా చూపించాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీస్ పలానా చోట ఉంటాయి, పలానా టేబుల్ మీద ఉంటాయి, లేదా పలానా టీపాయ్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్ ఒక్కటి గమనించాలా, మీరు యూజ్ చేసేటప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి రిమోట్ వాడకండి, పంజైన్ రిమోట్స్ ఉంటాయి కదా అలాంటివి వాడండి. ఓకే, ఎస్ సూపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైక్ ఓకే హౌస్, ఎస్ ఇక్కడ మీరు గమనించాలి, ఇందాక నేను కమాండ్ కూడా ఇవ్వలేదు, అంత ఫ్రీ స్టైమ్ కీస్ ఆడ పెడితే నేను తెచ్చి ఇవ్వాలనేసి. అంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పప్పీ సెల్ఫ్ థింక్ చేసి నేర్చుకుంటుందో అది చాలా పక్కగా రిజిస్ట్రేషన్ అవుతుంది మైండ్లో. అందుకే ఇందాక నేను పప్పీకి ఆ బాల్ నుంచి రిమోట్ నుంచి కీస్కి అప్లై చేసినప్పుడు అర్థమైంది నా చేతిలో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీగా శివాకి ఫెచ్ కమాండ్ అయితే నేర్పించామండి. ఇప్పుడు ఈ ఫెచ్ కమాండ్ని అప్లికబుల్ అంటే మన డైలీ లైఫ్లో మన ఇంట్లో అప్లికబుల్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంటే లైక్ మన రిమోట్, మన టీవీ రిమోట్ని తీసుకురావడం కానివ్వండి, అలాగే మన బైక్ కీస్, ఇంకా రకరకాల ఆబ్జెక్ట్స్ ఇంట్లో ఉంటాయి కదా, కూంబ్ అవ్వచ్చు, మన వాలెట్, పర్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము ఆ కమాండ్ యూజ్ చేసి అప్లికబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ కమాండ్ అంటే ఫెచ్ కమాండ్ ఉన్న బాల్ దీన్ని నేను ఏ విధంగా టీవీ రిమోట్కి అండ్ కీస్కి అప్లికబుల్ చేపిస్తానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, ఇది శివ రెడీ గో ఫెచ్. గుడ్ జాబ్, గుడ్ హౌస్, ఎస్ వెరీ ఫాస్ట్ లర్నర్ అండి, బాగా నేర్చుకుంటాడు వీడు, గుడ్ జాబ్. సో ఈ విధంగా ఈ కమాండ్ నేర్పించిన తర్వాత సో ఇప్పుడు మనము దాన్ని టీవీ రిమోట్కి అలాగే ఈ బైక్ కీస్కి ఏ విధంగా నేను దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను, అప్లికబుల్ చేస్తానో చూసేద్దాం. ఓకేనా, దిస్ ఈజ్ బాలు కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ బాలూస్ కెన్ అండ్ డాగ్ ట్రైనింగ్. లెట్స్ వాచ్ సో శివాస్ బ్యూటిఫుల్ వీడియో. 1 2 3 come on. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాల్ది అయిపోయిన తర్వాత గుడ్ కమ్ హియర్ గిరా దా శివ, అది వద్దురా ఇంకా గిరా, కమ్ హియర్ శివ, సిట్, గుడ్ శివ. సో పప్పీని బాగా లైక్ మోటివేట్ చేయాలా. శివ, వాట్ ఈస్ దిస్ వన్ దిస్, ఎస్ గుడ్ జాబ్. సో ఆ ఆబ్జెక్ట్ని టచ్ చేయగానే రివార్డ్ ఇవ్వండి. గుడ్ బాయ్, ఎస్ సూపర్ నైస్, ఎస్ ఓ ఎస్. ఫ్రెండ్స్ ఒక్కటి గమనించాలా, మీరు యూజ్ చేసేటప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి రిమోట్ వాడకండి, పంజైన్ రిమోట్స్ ఉంటాయి కదా అలాంటివి వాడండి. ఓకే, ఎస్ సూపర్ నైస్, ఎస్ గుడ్ జాబ్ శివ, ఎస్ సూపర్ నైస్ శివ, గుడ్ జాబ్, ఎస్ సూపర్ గుడ్ జాబ్, ఎస్ నైస్. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ వైపు చూసిన, ఆబ్జెక్ట్ని టచ్ చేసిన, ఆబ్జెక్ట్ని నోట్లో పెట్టుకున్న ఫస్ట్ రివార్డ్ ఇచ్చేసేయండి, అంటే ఎంకరేజ్ పర్పస్. సో ఆఫ్టర్ దట్ కొన్ని సెషన్స్ అలా చేసిన తర్వాత, కొన్ని అంటే 10-20 అవసరంలా, జస్ట్ ఒక 2-3 సెషన్స్ అలా చేసిన తర్వాత నెక్స్ట్ సెషన్లో మీరు ఏం చేయాలంటే అది కొన్ని సెకండ్స్ అన్న హోల్డ్ చేయగలగాలి. శివ హౌస్, ఓకే నో ప్రాబ్లం, పట్టుకుంది. ఎస్ సూపర్ నైస్, గుడ్ జాబ్ బేటా, గుడ్ జాబ్. అంటే వాడికి తెలుసు ఒక వస్తువు కింద పడితే అది తిరిగి నా చేతికి ఇవ్వాలనేసి. శివ రెడీ, గుడ్ హోల్డ్ హౌస్, ఎస్ సూపర్, ఎస్ సూపర్ నైస్. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ కొన్ని సెకండ్స్ తన నోట్లో ఉండాలి, అది మీ హ్యాండ్ వెళ్తవచ్చు లేదా, ఓకేనా నేను ఇస్తున్నా కదా. గుడ్ సిట్, గుడ్ ఓకే గుడ్, ఎస్ సూపర్ గుడ్ బాయ్. రెడీ సిట్, ఇక్కడ కమ్ సిట్, గుడ్ హోల్డ్ హౌస్, ఎస్ గుడ్ జాబ్, హోల్డ్ హౌస్, ఎస్. సో ఇలా అది కొన్ని సెకండ్స్ నోట్లో పెట్టుకున్న తర్వాత మనం రివార్డ్ ఇస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, గుడ్ హోల్డ్ హౌస్, ఎస్ గుడ్ జాబ్, సిట్ బేటా, ఓకే నువ్వు అలా చేయకూడదు, పట్ అని దా సిట్. ఆ స్పీక్ కమాండ్ నేర్చుకున్నాడు గట్ట పట్ అనుకుంటా. నో వెయిట్, హోల్డ్ గుడ్ హౌస్, ఎస్ గుడ్ జాబ్, హోల్డ్ హౌస్, ఎస్ గుడ్ జాబ్, ఓకే సిట్, కమ్ ఆన్ సిట్, గుడ్ బాయ్, హోల్డ్ హౌస్, ఎస్. సో ఇలా కొన్ని సెషన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ హ్యాండ్తోనే ఇలా హోల్డ్ చేసేసి బ్యాక్ వెళ్ళండి, హౌస్, ఎస్ సూపర్. యాక్చువల్గా స్కిప్ చేస్తున్నాడు, నేను క్యాచ్ చేశాను. కమ్ గుడ్ బాయ్, డోంట్ స్కిప్ ద రిమోట్, ఓకే గుడ్ సిట్, గుడ్
గుడ్ హోల్డ్ కమ్ ఆన్ ఫెచ్ హౌస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సూపర్ ఎస్ సూపర్ అన్న గుడ్ బాయ్. సో ఈ విధంగా మనము రిమోట్ తెచ్చిమని చెప్పడం. సరే సార్ మీరు మరి రిమోట్ మీరే ఇట్లా నోట్లో పెట్టేస్తున్నారు అండ్ తర్వాత పరిగెట్టినాక అది తెస్తుంది. గుడ్ జాబ్ హౌస్ ఎస్ గుడ్ బాయ్ అన్న గుడ్ ఎస్ దట్ ఈస్ అ ఫ్రీ షేపింగ్ అండి. అంటే చేతికే ఇవ్వాలన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం నేర్పించాం కాబట్టి అడుగు బాల్ తోటి. సరే మళ్ళీ రిమోట్ అక్కడ ఎక్కడైనా టేబుల్ మీద ఉంది, సో మరి దాన్ని మనం తెచ్చి ఇవ్వాలి. దాన్ని ఎలా నేర్పిస్తారంటే జస్ట్ అందుకే ఫుల్ వీడియో మీరు చూసే అర్థమవుతుంది కదా, షార్ట్స్ కూడా నేను గెట్ ఇట్ కమాండ్ నేర్పించినాను. లైక్ ఇప్పుడు స్టే గుడ్, రిమోట్ ఇటు ఉంది, స్టే గుడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకు రిమోట్ తెచ్చేలా వాడు. శివ గెట్ ద రిమోట్ హౌస్ ఎస్ గుడ్ జాబ్ గుడ్ జాబ్. శివ రెడీ? సీ వన్స్ అగైన్. శివ సిట్, శివ స్టే దేర్. గుడ్ బై నాన్న, స్టే దేర్. సో మళ్ళీ చూపిస్తున్నాను. గుడ్. డాగ్ అక్కడ ఉంది, రిమోట్ ఇక్కడ ఉంది. మనము వంగి తీసుకుంటే మనకు బోర్ అయింది. మనకి మన డాక్కి పని చెప్పాలి. శివ నేను తీసుకోలేకపోతున్నాను అన్న, రిమోట్ తెచ్చి నాకు. గుడ్ బాయ్ వాడికి గ్రిప్ దొరకట్లేదు. చూడండి వాడు ఎట్లా థింక్ చేస్తాడు అండి. ఓకే get the remote Anna, get the remote house ఎస్. సో ఆ విధంగా పబ్లిక్ మనం నేర్పించుకోవచ్చు. యాక్చువల్గా ఇది వాడికి బాల్ తర్వాత రిమోట్ అనేది ఫస్ట్ సెషన్. అందుకే నేను పప్పి బిహేవియర్ కూడా ముందే అది ఎలా చేస్తుందో మీకు తెలియాలని చెప్పేసి నేను క్లియర్గా స్టార్టింగ్లో తీస్తాను. అందుకే పాడేస్తుంది, మళ్ళీ ఆలోచిస్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది, మళ్ళీ పోయి తెస్తుంది. సో పప్పి యొక్క సెల్ఫ్ థింకింగ్ మనం డెవలప్ చేయాలన్నమాట. శివ గుడ్ శివ గెట్ మై రిమోట్ హౌస్ ఎస్ సూపర్ గుడ్ బాయ్. సో ఈ విధంగా మనము రిమోట్ తెచ్చి ఇవ్వడం నేర్పించవచ్చు. నెక్స్ట్ సరే రిమోట్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ బైక్ కీస్. సో బైక్ కీస్ కూడా మనము ఎలా చేస్తామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక రిమోట్కి యూజ్ చేసినటువంటి మెథడ్ నేను ఇప్పుడు యూజ్ చేయబోతున్నానండి బైక్ కీస్ గురించి. ఓకే శివ లాగేసేవాడు. హౌస్ ఎస్ నాకు చూపించే అవకాశం ఇవ్వరా? సిట్ గుడ్. సేమ్ అండి, అంటే ఇలా తీసి చేయండి. వాడు టచ్ చేయగానే ఎస్ గుడ్ బాయ్. ఇప్పుడు నోట్లో ఇచ్చేసేయాలి వాడికి. సిట్ గుడ్ బాయ్ హౌస్ ఎస్ సూపర్ ఎస్. సో యాజ్ ఇట్ ఈస్గా అట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత సో ఇప్పుడు కీస్ కూడా మీరు కమియా సిట్ ఇలా ఉన్నాయి, కీస్ కింద ఉన్నాయి మీ ఇంట్లో. నేను ఇంట్లో వీడియో తీసుకురాదు కాబట్టి మీకు చూపిస్తున్నా. మీరు ఇంటి దగ్గర ఇంట్లో ఉన్నటువంటి ఒక టీవీ షోకేస్ దగ్గర ఉంటుంది కదా కొద్దిగా హైట్లో, అలా మీరు పెట్టారనుకుందాం కీస్. సో కీస్ని అడుగుతున్నారు. శివ గెట్ మై బైక్ కీస్ గుడ్ బాయ్ హౌస్ ఎస్. సో ఈ విధంగా ప్రతి దాన్ని కూడా మీరు అప్లికబుల్ చేసుకోవచ్చు అండి. మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను. మీకు కిందనే కాదు, మీరు కింద పెడితే అది తెచ్చడం మనకి అలవాటు అయిపోయింది అనుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైక్ ఓకే హౌస్ ఎస్. ఇక్కడ మీరు గమనించారా, ఇందాక నేను కమాండ్ కూడా ఇవ్వలేదు. అంత ఫ్రీ షేప్ కీస్ ఆడ పెడితే నేను తెచ్చి ఇవ్వాలనేసి. అంటే చూడండి ఒకసారి మళ్ళా. వావ్ హౌస్ ఎస్ సూపర్ ఎస్. సో హౌ స్మార్ట్ హీ ఈజ్ అండి. నా చేతిలో ఉన్నాయి, మళ్ళీ నాకే తీసుకొని లాక్కొని మళ్ళీ ఇస్తాను నాకు. ఓకే సో అయితే మీరు వీడియోని చూసిన తర్వాత దీన్ని మీకు అనుకూలంగా మీరు అప్లికేబుల్ చేసుకోవాలంటే ఇట్లా మీరు మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంట్లో ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది జనరల్గా మీకు చెప్పాక బాగుంది. ఇప్పుడు కీస్ ఇంట్లో ఉంటాయి, మనము పక్క రూమ్లో ఉంటాము. సో కీస్ తెచ్చడం నేర్పించాలా అని అన్నారనుకోండి. మీరు పప్పీకి మీ డాగ్కి క్లియర్గా మీరు కీస్ ఎక్కడ పెడతారో వాడికి అర్థమయ్యేలాగా చూపించాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీస్ పలానా చోట ఉంటాయి, పలానా టేబుల్ మీద ఉంటాయి, లేదా పలానా టీపాయ్ మీద ఉంటుంది అనేసి, అంటే పలానా ర్యాక్ అంటే గూడు అంటాం కదా, మా సైడ్ గూడు ర్యాక్స్ అంటాం కదా, పలానా ర్యాక్లో ఉంటుంది అనేసి వాడికి అర్థమయ్యేలాగా తెలుసాలా. ఫస్ట్ అదే రూమ్లో ఉండే మీరు ప్రాక్టీస్ చేయించాలి, అదే రూమ్లోనే ఉండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రూమ్ అనుకుందాం, అది ఇంకో రూమ్ అనుకుందాం. సో వాడికి తెలిసి ఇక్కడ కీస్ ఉన్నాయనేసి ఇంకా నేను పెట్టనే బా అట్లా చేస్తావు. సిట్
గుడ్. ఇక్కడ కాదులేరా, చిని నువ్వు ఇక్కడ ఉన్నాను, రన్నింగ్లో పెట్టట్లే. వాడు నేను తీసుకెళ్తాను, కీస్ ఆడ పెట్టేసి వాడే ఆడికి వచ్చి తేవాలా. వాడు ఎందుకంటే వాడు తెలిసి ఆడ కీస్ ఉంటాయని నేను ఇప్పుడు చూపించను, నా మిస్సెస్ పెడుతుందండి, నేను ఆడికి పిలిచిపోతా. గుడ్ జాబ్, పెట్టేయమ్మా. కీస్ పెట్టేది కూడా చూపి అక్కడ. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు నేను శివకి రివార్డ్ ఇవ్వలేదు. శివ గెట్ మై కీస్. వాడు సెర్చ్ చేసుకోవాలి వెళ్ళి. కీస్ తేపన్నాను, పో పో. కాకపోతే కొద్దిగా పేషెన్స్ ఉండాలండి. వాడు అర్థం నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేసి. గో గెట్ మై కీస్, గో బేటా. శివ గో గో గెట్ మై కీస్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. కమాన్ శివ, గెట్ మై కీస్. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. హౌస్, ఎస్ 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 ఎస్. సో గుడ్ బాయ్. మళ్ళీ పెట్టు. చూడండి, ఒక్క 2-3 సార్లుగా ఎంత బాగా తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు టైం ఎక్కువ తీసుకున్నాడు కదా తెచ్చేకి. ఇప్పుడు చూడండి, శివ ఆడలేవు, దా పో, నాకు కీస్ తప్పు. పోనా, గెట్ మై కీస్, గో గెట్ మై కీస్, గో. యూజ్ యువర్ బ్రెయిన్ బేటా, యు ఆర్ టూ స్మార్ట్ నా. గో గో గెట్ మై కీస్, గో. అక్కడ అడికెళ్ళు పోనాను, పో అడికెళ్ళు. గుడ్ బాయ్. అరే రే, ఆడ కడ్డీలు అడ్డమనే తెస్తున్నారా పాపం. గుడ్ బాయ్. హౌస్, ఎస్. సో ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం కూడా చూపిస్తాను మీకు. గుడ్ బాయ్. తొందర పెట్టు, లేట్ చేసాడు. వచ్చా లేవు, నాకు నువ్వు కీస్ తెస్తే నేను ఇచ్చేది. గో గెట్ మై కీస్. గుడ్ బై బేటా, గుడ్ బై. హౌస్, మీకు కనపడాలని ఇట్లా వచ్చానండి నేను. ఎస్ ఎస్ ఎస్. సి ఆ విధంగా మీరు ప్రతి ఐటమ్ని అండి, నాట్ ఓన్లీ అ బాల్, సో యూ కెన్ అప్లై దట్ గెట్ ఇట్ కమాండ్ ఆర్ బ్రింగ్. మీరు ఎలాంటి వర్డ్ అని యూజ్ చేయండి, బ్రింగ్ అన్నా, గెట్ ఇట్ అన్నా, ఫెచ్ అన్నా. సో ఫెచ్ అయితే మనం పారేస్తే తీసుకొచ్చేదిలేండి. సో ఎక్సెప్ట్ దట్ మీరు బ్రింగ్ మై కీస్, గెట్ మై కీస్ ఇలా వాడచ్చు. సో దాన్నే మీరు వాలెట్కి రౌండ్ కూమ్స్ ఉంటాయి కదా, మరి నేల కరుచుకునేవి అయితే అవి వాటి గ్రిప్ రాదండి. ఇప్పుడు రిమోట్ కూడా అదే ప్రాబ్లం, ఇందాక వాడు పడేయడానికి కానీ లేదా అండుకోవడానికి. ఇలా పెడితే ఇక్కడ గ్రిప్ దొరుకుతుంది. ఇలా పండుకున్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు రివర్స్లో ఉన్నప్పుడు మనకు గ్రిప్ దొరకదు పాపం. ఏ గెట్ మై రిమోట్, గెట్ మై రిమోట్, గెట్ మై రిమోట్. గుడ్. అరే పగలవాటు. గుడ్ బాయ్. హౌస్, ఎస్. సో నేను అందుకే ఇట్లా పారేస్తుంటే నేర్చుకున్నప్పుడు కొద్దిగా అల్లరి చేస్తాయి అండ్ క్లియర్ పిక్చర్ తెలియదు కాబట్టి. మీరు రన్నింగ్ ఐటమ్స్ వాడారంటే బైక్ కీస్ కానివ్వండి, ఇవి కానివ్వండి, సో అవి కొద్దిగా ఆ పట్టుకోవడంలోనూ ఆ స్మూత్నెస్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో యూజ్ వేస్ట్ అంటే ఆల్రెడీగా అంటే పనికి రావు కదా ఇప్పుడు వర్కింగ్లో, అంటే నాన్ ఫంక్షనల్ ఐటమ్స్ మీరు రిమోట్స్ కానీ వాటి కీస్ కూడా పాత కీస్ ఏమైనా ఉంటే వాడచ్చు. మీరు ఇక్కడ మనం త్రో చేస్తాం, పెడతాం, మళ్ళీ అవి ఏమైనా డ్యామేజ్ కాకుండా మీరు ఏ వస్తువు వాడినా కూడా ఫస్ట్ దానికి నేర్పిస్తప్పుడు మాత్రము సో అన్యూజ్డ్ ఆర్ ఫంక్షన్లో లేని ఐటమ్స్ని వాడండి. అలాగే వాలెట్ కూడా కొత్త వాలెట్ వాడకండి. మీరు ఆల్రెడీ యూజ్ చేసిన వాలెట్ పర్స్ ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా అబ్బాయిలదే కాదు, అంటే ఐ మీన్ జెంట్స్దే కాదు, లేడీస్ కూడా, లేడీస్ వాళ్ళ పర్సు ఉంటుంది కదా, హ్యాండ్ పర్సు. సో అలాంటి పర్సులు ఇలా ఏ విషయానికైనా మీరు అప్లికేబుల్ చేసుకోవచ్చు. దాని ఇంటూ థింగ్స్ లైక్ కసువు ఎత్తే చాటని తీసుకొచ్చేది నేర్పించవచ్చు, కసువు కొట్టే పొరకని తీసుకొచ్చి నేర్పించవచ్చు. ఇలా ప్రతి ఐటమ్ కూడా, ఈవెన్ మీరు బట్టలు ఆరేసేటప్పుడు టబ్బులో ఉన్న ఒక్కొక్క బట్ట తీసి మీకు అందిస్తే మీరు ఆరేసేలాగా ఇది నేను లక్కీతో నేను చేశాను. ఇలా ప్రతిదీ మీరు అప్లికబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ పప్పికి ఒకవేళ ఆల్రెడీగా ఫెచ్ కమాండ్, అదేనండి బాల్ పారేస్తే పప్పి మీకు దగ్గర తెస్తుంది కదా, అలాంటి కమాండ్ మీ పప్పికి వచ్చి ఉంటే కనుక మీరు ఈ విధంగా అప్లికబుల్ చేసుకోండి. ఈ విధంగా అప్లికబుల్ చేసుకుంటే చాలా ఫన్నీగా, చాలా సరదాగా ఉంటుంది. శివ కమ్ హియర్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ శివ, చాలా బాగా పర్ఫామ్ చేసావు. న్యాచురల్గా ఉంది వీడి పర్ఫార్మెన్స్ కూడా. ఎందుకంటే సో ఒక్కసారి బాల్ అయితే కనుక మిస్ చేయడంగా, సో మనం రిమోట్ పెట్టినప్పుడు మీరు చూసారు, అంటే ఏం చూసారు, సో వాడికి ఇంకా తెలియదన్న విషయం మీకు అర్థమవుతుంది. సో వాడు పాడడం మళ్ళీ తేవడం మళ్ళీ పోవడం మళ్ళీ నా దగ్గర రావడము. సో నేను ఫుడ్ రివార్డ్ ఇవ్వకపోయేసరికి అరే నేను మిస్టేక్ చేసినాను, నాకు రివార్డ్ రాలేదంటే నేను అది తెచ్చేయాలేమో అని వాడు సెల్ఫ్ థింకింగ్, అంటే పప్పి సెల్ఫ్ థింకింగ్ చేసుకుంటుంది. ఆ సెల్ఫ్ థింకింగే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పప్పి సెల్ఫ్ థింక్ చేసి నేర్చుకుంటుందో అది చాలా పక్కగా రిజిస్ట్రేషన్ అవుతుంది మైండ్లో. అందుకే ఇందాక నేను పప్పికి ఆ బాల్ నుంచి రిమోట్ నుంచి కీస్కి అప్లై చేసినప్పుడు నాకు అర్థమైంది, నా చేతిలో ఉన్న వస్తువు ఎక్కడైనా పెడితే అది మళ్ళీ తిరిగి నాకు రిటర్న్ తెచ్చేయాలనే విషయం మనకు అర్థమైపోయింది. సో వెరీ గుడ్ బై శివ. ఒకసారి దీన్ని కూడా ఇక్కడ పెడదాము, చూద్దాం చేస్తాడేమో. శివ కమ్ హియర్, గెట్ మై రిమోట్. హీస్ జీనియస్.
హౌస్ ఎస్ సూపర్ ఎస్ చూసారా ఎస్ మీ ముందర చూపించాను ఇది కూడా సో రియల్ అండి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో శివగాడు ఇంత చక్కగా చాలా క్యూట్గా పర్ఫామ్ చేశాడు కాబట్టి శివగాడి కోసం ఒక లైక్ ఒక కామెంట్ చేసి షేర్ చేసింది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ డే కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ and give all the permissions. Then whenever I post videos in my channel you will get the notifications in your mobile and you won't miss my videos. So anyways, thanks for watching my videos and supporting me. Love you all. Bye bye. See you in next videos. Shiva beta, come here babu. Yes, super nice. Yes, good boy. Yes, nice. Good boy. Chakka chesavu garu chakkaga. Da. Heldama. Good. Hey. Yes, good boy. Yes. Nice.